ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం కృష్ణం వందే జగద్గురుం. భాగవత భక్తులందరికీ నమస్కరిస్తూ, పరమాత్మ స్వపులారా, చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనమందరం. భాగవతము చాలా విశిష్టమైనటువంటి అమూల్యమైనటువంటి పురాణం. అది వ్యాస మహర్షి సంస్కృతములో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి ఆంధ్రీకరించి ఆ అమృత భాండాగారాన్ని మన తెలుగులోకి అందరికీ అందించారు. సమగ్రంగా దేశ భాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. విష్ణుమూర్తి కథలు చాలా శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు విన్నా ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంటాయి. మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం. సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచము తెలుగు భాగవతము. చూడండి, అటువంటి భాగవతం, ఆ భాగవతం గ్రంథానికి మనం నమస్కారం చేసి, మృక్యద అద్వైతమునకు మృక్యద ఓంకార ప్రణవమిదిని లోనన్ మృక్యద హరిహరులకు నే మృక్యద పరమాత్మ భాగవతులకు నెల్లన్ భాగవతులకు నెల్లన్. పరమాత్మ స్వరూపులైనటువంటి మనమందరము భాగవతాన్ని ఎంతో శ్రద్ధగా వినాలి. చూడండి, భాగవతము అని పలికిన, భాగవతమును చదివిన, భాగవతమును వినిన, భాగవతమును మోసిన, భాగవతమును చూచిన కలుగు ఫలితం మోక్షము అంటాడు. చూడండి, అద్భుతమైన గ్రంథం భాగవతం. పోతన భాగవతంలోని పద్యాలు కొన్నిటిని అయినా మననం చేస్తూ ఉండటం చాలా మంచిది. అంటే కొన్ని ముఖ్యమైన పద్యాలను కంఠస్థము చేసి వాటిని మాటి మాటికి మరలా అప్పుడప్పుడు పని చేసుకుంటూ మన కర్మ సాగించుకుంటూ ఆ పద్యాలను మననం చేస్తూ ఉంటే చాలా మంచిది. అదే కాదు, మంచి కూడా జరుగుతుంది. పిల్లల చేత చదివిస్తే ఎంతో మంచిది. వారికి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. చదువు బాగా వచ్చి వంట పడుతుంది. అందుకే చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరము. భాగవతం విందాం, భగవంతుని సేవిద్దాం అని అంటారు పెద్దలు.
కొంతమంది గురువులు కూడా అంటారు. అంతటి గొప్ప గ్రంథం ఇది. అట్టి పోతన భాగవతంలోనే కొన్ని పద్యాలు ఎలాంటివంటే మచ్చుకు ఊరిక అట్లా. శ్రీకృష్ణ యదుభూషణ, ఇది ఒకటి. ఇంకో పద్యం, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ. మరి ఒక మూడో పద్యం, మందార మకరంద మాధుర్యమునులేలు మధుపంబు బహునే మదనములకు. ఇలాంటి మరొక పద్యం, ఇంతింతై ఒటుడింతయై. ఇలాంటి అద్భుతమైన పద్యాలు కొన్నింటినైనా తెలియనివాడు తెలుగువాడు కాడే కాడు అంటారు. ఈ మాట నేను అనడం కాదు, ఇది పెద్దల మాట కాదు, గురువుల మాట కాదు, మహర్షుల మాట. ఎవరు హైందవ ధర్మములో ఏ ఆధ్యాత్మిక ప్రవచనం తెలుగులో చేయాలన్నా పోతన పద్యము స్మరించక తప్పదు అన్నది ఒక ప్రతీతి. అలాంటి భాగవతాన్ని మనము చదువుకుందాం, భాగవతం విందాం. అందరూ శ్రద్ధగా భాగవతం దగ్గర కూర్చొని చదువుకునేకి ప్రయత్నం చేస్తాం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం జై గురుదేవ్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం జై గురుదేవ్.